రకాలోకంకి స్వాగతం. 185 మంది రోహింగ్యాలు బర్మాలో దక్షిణ ప్రాంతాన ఉన్నటువంటి రఖైన్ స్టేట్ నుంచి చిన్న చిన్న పడవల్లో బయలుదేరారు. వాళ్ళు ఒక 20-25 రోజుల పాటు సముద్రంలో ఆ చిన్న పడవల సాయంతో ప్రయాణం చేశారు. వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు మధ్యలోనే అయిపోయినాయి. చాలామందికి ఆ సముద్రంలోనే ప్రయాణం చేస్తూ నిత్యము ప్రయాణం చేస్తూ ఉండేటప్పటికీ ఆ ఉప్పు నీరు తగిలి ఆ చుట్టుపక్కల ఎటు చూసినా నీరే కనిపించడంతో వాళ్ళకి సీ సిక్నెస్ వస్తుంది. సముద్రంలో ప్రయాణం చేసే వారికి వచ్చేటటువంటి వ్యాధి ఇది. ఈ అనారోగ్యం వచ్చింది. చాలామందికి తిండి పడలేదు. చాలామందికి ఉన్న చోటు నుంచి కదలకుండా ఉండేటప్పటికీ కీళ్లు పట్టేశాయి. ఒక 70 మంది వరకు బాలబాలికలు ఉన్నారు. ఒక 80 మంది మహిళలు ఉన్నారు. మిగతా 30 మంది మగవాళ్ళు. వాళ్ళలో చాలామంది చాలా క్రిటికల్ ఆరోగ్య పరిస్థితిలో ఉన్నారు. చాలా ప్రమాదకరమైనటువంటి ఆరోగ్య స్థితిలో ఉన్నారు. వీళ్ళందరూ రఖైన్ స్టేట్ నుంచి దాదాపు నెల రోజుల పాటు ప్రయాణం చేసి ఇండోనేషియాలో ఉన్నటువంటి అతి సమీపంలో ఉన్నటువంటి ద్వీపం, దాని పేరు సబంగ్. ఈ సబంగ్ ద్వీపం దగ్గరికి వెళ్ళారు. మెయిన్ పోర్ట్ దగ్గరకి కనుక వెళితే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని చెప్పి అధికారులు అరెస్ట్ చేస్తారని వాళ్ళు కొంచెం దూరం నుంచే పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామానికి వెళ్ళారు. రఖైన్ స్టేట్ నుంచి బయలుదేరినటువంటి రోహింగ్యాలందరూ ముస్లింలు. ఇండోనేషియా ముస్లిం దేశము. సబంగ్ ద్వీపంలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ముస్లిములు ఎక్కువగా ఉంటారు. ఈ సబంగ్లో ఉన్నటువంటి ముస్లింలు రోహింగ్యాలు వస్తుండడం చూసిన తర్వాత, అయ్యో మా తోటి ముస్లిములు వస్తున్నారు, కష్టాల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, నెల రోజుల పాటు సముద్రంలో ప్రయాణం చేశారు, లేకపోతే పాపం చాలా ఇబ్బందుల పాలై వస్తున్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ సహాయం చేద్దాము అని అనుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ రోహింగ్యాలు ఎప్పుడైతే పడవ నుంచి దిగేందుకు ప్రయత్నించగానే ఆ సబంగ్లో ఉన్నటువంటి ముస్లిం ఇండోనేషియన్స్ అందరూ కూడాను లాఠీలు, కర్రలు, బల్లాలు, బరిసెలు తీసుకుని ఈ రోహింగ్యాల మీద దాడి చేశారు. ఏం నినాదం చేస్తూ దాడి చేశారు? అల్లాహు అక్బర్ అని నినాదం చేస్తూ దాడి చేశారు. మమ్మల్ని కాపాడండి అంటూ రోహింగ్యాలు ఏమని నినాదం చేశారు? అల్లాహు అక్బర్ అని నినాదం చేశారు. ఇటు నుంచి ముస్లిములు, అటు నుంచి ముస్లిములు, కానీ రోహింగ్యాలను ఇండోనేషియాలోకి రానివ్వలేదు. వచ్చిన పడవనే ఎక్కి ఆ తీరాన్ని వదిలేసి పారిపోయేలా చేశారు. ఉన్నటువంటి ఆహార పదార్థాలు అయిపోయినాయి. వాళ్లకు ఎటు వెళ్ళాలో తెలియదు, వెనక్కి వెళ్ళలేరు, ముందుకి రాలేరు, ఎటు రానటువంటి పరిస్థితి. ఇది సరిగ్గా 40-48 గంటల క్రితము, అంటే డిసెంబర్ 23-24 తారీఖుల్లో జరిగినటువంటి సంఘటన. రోహింగ్యాలు తమ దేశాన్ని ఏ కారణం చేత వదిలేసినప్పటికీ వాళ్ళు వస్తుంటే మలేషియా తలుపులు మూసేస్తోంది. మలేషియా ముస్లిం దేశం. బ్రూనైలో ప్రవేశం లేదు, ముస్లిం దేశము. ఇండోనేషియాలో ప్రవేశం లేదు, ముస్లిం దేశము. బంగ్లాదేశ్లో వాళ్ళని ఒక 10 లక్షల మంది ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే ఈ రోహింగ్యాలందరూ కూడాను బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళే. దేశ విభజన సమయంలో ఈ రఖైన్ ప్రాంతాన్ని బంగ్లాదేశ్లో కలుపుకోమని వాళ్ళు వెళితే మొహమ్మద్ అలీ జిన్నా తిరస్కరించారు. మాకు ఉన్న తలనొప్పులు చాలు, మీరు అక్కర్లేదన్నారు. పర్యవసానంగా వీళ్ళు బర్మాలో ఉండిపోయారు. బర్మాలో ఉండి బర్మా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు. బర్మీస్ పాలకులపైన దాడులు, భౌతిక దాడులు చేశారు. బుద్ధిస్ట్ సన్యాసుల్ని ఊచకోత కోశారు. పర్యవసానంగా బర్మీస్ సైన్యం వాళ్ళ మీద దాడులు చేస్తోంది. దాంతో దాదాపు 10 లక్షల మంది రోహింగ్యాలు నియరెస్ట్ కంట్రీ కాబట్టి, అత్యంత సమీపంగా ఉన్న దేశం కాబట్టి బంగ్లాదేశ్కి వెళ్ళారు. బెంగాలీ మూలానికే చెందిన వాళ్ళు కాబట్టి బంగ్లాదేశ్ వాళ్ళని ఆహ్వానించక తప్పలేదు. ఈ 10 లక్షల మంది ఇప్పుడు బంగ్లాదేశ్కి అతిపెద్ద తలనొప్పి. మేము ఇక రోహింగ్యాలను తీసుకోలేము, వీళ్ళ బాధ్యత మాకు అక్కర్లేదు అంటే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి డబ్బుతో మాత్రమే శరణార్థి శిబిరాలు నడుస్తున్నాయి. బంగ్లాదేశ్ కూడా రోహింగ్యాలంటే ఎంత విసిగిపోయిందంటే వీళ్ళందరినీ కాక్స్ బజార్ ప్రాంతంలోంచి తీసి సముద్రం మధ్యంలో ఉండే ఒక ద్వీపానికి తరలించాలని ప్రయత్నిస్తోంది.
ఈ ద్వీపంలో మీ బ్రతుకు మీరు బ్రతకండి అని చెప్పేసి వదిలేద్దామని ప్రయత్నిస్తోంది. రోహింగ్యాలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు ముస్లింలు, మేము ముస్లింలము, మాకు ఆశ్రయం ఇవ్వండి అంటున్నారు. బంగ్లాదేశ్, మీరు బర్మా దేశీయులు, మీకు మాకు సంబంధం లేదు, దయచేసి వెళ్ళండి, ఉండాలంటే ఆ ద్వీపంలో ఉండండి, లేకపోతే తిరిగి వెళ్ళండి అంటుంది. మలేషియాకి వద్దు, ఇండోనేషియాకి వద్దు, అదేవిధంగా బంగ్లాదేశ్కి వద్దు. పాకిస్తాన్ 1,00,000 మందిని మొదట్లో తీసుకుంది, ఎందుకంటే ఈ చొరబాటు చేసి వెళ్ళినటువంటి వాళ్ళు కొందరిని తీసుకుంది. బర్మా మీద కొంత ప్రభావం ఉండడంలో ఈశాన్య ప్రాంతాలలో ఉపయోగపడతారని చెప్పి బంగ్లాదేశ్ మీద ప్రభావం వేసేందుకు ఉపయోగపడతారని 1,00,000 మందిని తీసుకుంది. కానీ సౌదీ అరేబియా కానీ, యెమెన్ కానీ, లేకపోతే మిగతా దేశాలు ఏవి, మొరాకో, సెనెగల్, ఇటువంటి అనేక దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ఎవ్వరూ కూడాను రోహింగ్యా ముస్లింలను తమ దేశంలోకి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు, తలుపులు మూసేస్తున్నాయి. దొంగ పాస్పోర్ట్లతోటి భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత దొంగ పాస్పోర్ట్లు తయారు చేసుకుని ఏదో రకంగా సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్ళినా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ప్రపంచంలోని ఏ ముస్లిం దేశము రోహింగ్యాలను స్వీకరించేందుకు సిద్ధంగా లేదు. కానీ అంతర్జాతీయ సంస్థలు, మానవతావాదం గురించి మాట్లాడేవాళ్ళు, శరణార్థుల పట్ల హ్యూమన్ రెస్పెక్ట్ చూపించాలని చెప్పేవాళ్ళు ఇండియాని మాత్రము రోహింగ్యాలని తీసుకోవాలి, తమ దేశంలో ఉంచాలని అంటారు. రోహింగ్యాల గురించి ప్రపంచంలో ఉన్నటువంటి 56, 58 ముస్లిం దేశాలు ఎవ్వరూ మాట్లాడటం లేదు. తమాషా ఏంటంటే రోహింగ్యాల గురించి మాట్లాడరు, చైనాలో తీవ్రమైనటువంటి కనీ విని ఎరుగని అత్యాచారాలకు గురవుతున్నటువంటి వీగుర్ ముస్లింల గురించి మాట్లాడరు. కేవలము గాజా, పాలెస్తీన్ దీని గురించి మాత్రం మాట్లాడుతూ ఉంటారు. హమాస్ ఉగ్రవాదులకు సానుభూతిగా మాత్రం మాట్లాడుతూ ఉంటారు. ఈ 2 నాల్కల ధోరణి ఏమిటి అన్నది అర్థం కానటువంటి విషయము. నిజానికి ప్రపంచంలో ఉన్నటువంటి 58 ముస్లిం దేశాలు, టర్కీ కొందరిని స్వీకరించింది, కానీ వాళ్ళందరూ కూడాను అయితే బంగ్లాదేశ్ పాస్పోర్ట్ మీద, లేకపోతే పాకిస్తాన్ పాస్పోర్ట్ మీద, లేకపోతే ఇండియాలో తయారు చేసుకున్నటువంటి ఫేక్ పాస్పోర్ట్స్ మీద వెళ్ళినటువంటి వాళ్ళు. కాబట్టి ఓవరాల్గా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లిం దేశాలు రోహింగ్యా శరణార్థుల గురించి ఎందుకు పట్టించుకోవటం లేదు? వాళ్లను పట్టించుకోవలసినటువంటి పని, బాధ్యత, కర్తవ్యము ఇవన్నీ భారతదేశం వంటి దేశం మీదే ఎందుకు తోస్తున్నారు? ఈ ప్రశ్నకి ప్రపంచంలో ఉన్నటువంటి 58 ముస్లిం దేశాలు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 58 దేశాలను అడగకుండా కేవలం హిందుస్థాన్లోకే వీళ్ళందరినీ రప్పించి వీళ్లకు సర్వహక్కులు కల్పించాలని చెప్పి అడుగుతున్నటువంటి సోకాల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.